హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో వరలక్ష్మీదేవి వ్రతం ముందు రోజు అనమాట. అంటే నేను ఇంకా వరలక్ష్మీ వ్రతం అనేది చేసుకోలేదు. సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఆ 2 వారాలు కూడా కుదరలేదు. నేనైతే ఇంకా 4th వీక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. చూసారు కదా సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయి అనే లోపే కొద్దిసేపటికే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా చినుకులు అనేది పడుతుంది. అప్పటి వరకు కూడా ఎండలు అనేవి ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇదేంటి వర్షాకాలంలో కూడా ఎండలు కాస్తున్నాయా అనిపించే అంత ఎండలు వచ్చేసాయి. తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా క్లైమేట్ అంతా కూడా చల్లబడిపోయింది. ఇప్పటికీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా గ్యాప్ లేదండి, ఈరోజు స్టార్ట్ అయింది, ఇంకా గ్యాప్ అనేది లేదు. ఇప్పటికీ కూడా కురుస్తూనే ఉన్నాయి. చూసారు కదా ఫుల్ వర్షం అనమాట. ఇంకెక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. ఇంకా ఇది లక్షవారం రోజు వ్లాగ్ అనమాట. నేను తర్వాత రోజు వ్రతం చేసుకుంటాను అనగా ముందు రోజు మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. సో నేను క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇలా క్లీన్ చేస్తుండగా ఏంటంటే కోతులు ఉంటాయి కదా, కోతులు వచ్చి మొత్తం చెరుకంతా కూడా తినేసాయండి. 2 అంటే 2 మిగిలి కూడా తినేసును. నేనైతే ఇంకా చూశాను కదా, చూసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం బెదిరిస్తే వెంటనే వెళ్ళి ఆ 2 చెరుకులు కూడా కొట్టేసి తెచ్చేసాను అనమాట ఇంట్లోకి. ఇంకా రేపు వెళ్ళాలన్నా వరలక్ష్మీదేవి వ్రతమే కదా, అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కూడా చెరుకు అయితే పెడతాము. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద చెరుకు అనమాట, చాలా పొడవుగా ఎదిగి అదేమైందంటే వరలక్ష్మీదేవి వ్రతం రోజే మొత్తం అంటే వేర్లతో సహా మోటార్ పైన పడిపోయింది అనమాట. అంటే వాటర్ పెట్టుకునే మోటార్ పైన పడిపోతే ఇంకా అది ఏం చేయాలి, మోటార్ కూడా అది పైప్ అనేది విరిగిపోయి వాటర్ కూడా పోయిందనమాట. సో ఆ బండి ఉంది కదా, అక్కడ ఆ పెద్ద చెరుకు ఉండేది, అది వెళ్ళి మోటార్ పైన చాలా పొడవు ఉండడం వల్ల ఆ బరువుకి కాయలేక పడిపోయింది. అంటే వర్షాలు పడుతూ ఉంటే వేర్లు నాని ఇంకా అలా మొత్తం దుబ్బుతో సహా పడిపోయింది అనమాట. ఇంకా పడిపోయిన చెరుకు వరలక్ష్మీదేవి వ్రతం రోజే కదా పడిపోయింది. ఇంకా అందరూ కూడా తీసుకోండి, ఎవరికి కావాలంటే వాళ్ళంటే ఇంకా మొత్తం జస్ట్ ఒక 10 నిమిషాల్లో మొత్తం అంతా ఖాళీ చేసేసారనమాట. ఆ రోజు చాలామంది వ్రతం చేసుకుంటున్నారు. ఇంకా అందరికీ కూడా ఒక్కొక్క చెరుకు అయితే ఇచ్చేసాము. ఇంకా తర్వాత ఏంటంటే ఆ దుబ్బులో నుంచి కొంచెం మొక్కలు అయితే ఉంటే ఆ కోతి కూర్చుంది చూడండి, అక్కడ వేసాను అనమాట. అంటే కొంచెం మోటార్కి దూరంగా వేసాను, ఒకవేళ పడిపోయినా సరే ఈసారి దేనికి కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు అనేసి కొంచెం దూరంగా వేసాను జామ చెట్టు పక్కన. ఇంకా అది కూడా ఈ చక్కగా ఎదుగుతున్నాయి. సంక్రాంతి టైంలో మనకి బాగా యూజ్ అవుతాయి అన్న టైంలో ఇంకా కోతులు అయితే ఉంచలేదు, మొత్తం కొరికి తినేసి పిప్పులన్నీ కూడా అక్కడే పడేసాయి అనమాట. ఇంకా చెరుకులు కోసుకొచ్చేసి ఇంకా చిన్న చిన్న మొక్కల్లాగా నరికేసి అవైతే ఒక దగ్గర పెట్టేశాను. ఇంక ఇల్లు అయితే మొత్తం అంతా కూడా కడిగేసుకోవాలి కదా ముందు రోజే, మళ్ళీ ఆ రోజే చేయాలి అంటే మనకి చాలా పని ఉంటుంది. ఇంక అందుకనేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంక ఈ బట్టలన్నీ కూడా స్టిచ్చింగ్ చేయవలసినవి అండి. కొంచెం మనకి ఇప్పుడు పండగలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం బట్టలు అనేవి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. సో టైలర్స్ అందరికీ కూడా బాగా అర్థమవుతుంది అనమాట ఈ సిచ్యువేషన్ అనేది. బట్టలు అనేవి ఎక్కువ ఉంటే ఇంట్లో మన బట్టలే కొంచెం గజిబిజిగా ఉంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అందులోని కస్టమర్స్ బట్టలన్నీ కూడా ఉంటే ఇంకా ప్లేస్ లేక చిరాకుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే అలా ఎక్కువ బట్టలు ఉన్నాయంటే అస్సలు చాలా గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన పని మనం చెయ్యాలి కదా, కొంచెం ఇంట్లో ఆర్థికంగా మన వంతు సాయం చేయాలి అంటే ఇవన్నీ కూడా తప్పవు. ఎక్కువ శాతం అయితే నేను ఇంకా బట్టల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికే చూస్తానన్నమాట. మరి ఎక్కువైపోయినా ఇల్లంతా చిందరవందరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంక అందుకనేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంక ఈ స్టిచ్చింగ్లో పడితే ఇంకా యూట్యూబ్ ఉండదు, మొబైల్ కూడా టచ్ చేయను అనమాట, అలా ఉంటుంది. ఇంకా అందుకనేసి వీడియోస్ కూడా లేట్గా వస్తూ ఉన్నాయి. నేనైతే ఇది ఇష్టంగా పెట్టుకున్న ఛానల్స్ అనమాట, వంట ఛానల్ కానివ్వండి ఇది కానీ. ఇంకా అందుకనేసి వదలలేక అలాగని వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. కానీ నాకు టైం ఉన్నప్పుడల్లా వీలైనప్పుడల్లా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటున్నాను అనమాట. అలానే మన ఛానల్లో నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే పెద్దగా యూస్ ఏమీ లేవు, సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నాకు తెలిసినవి నాకు వచ్చిన పనులన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను, ఎవరికైనా సరే యూజ్ అవుతాయి కదా. అలానే
న్యాచురల్గా వ్లాగ్స్ అనేవి ఉంటాయి, కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఇంకా గ్యాస్ కౌంటర్ అంతా కూడా కడిగేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అలానే దేవుడు మూల దగ్గర కూడా మొత్తం పటాలన్నీ తీసేసి ఇది కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. అంటే మనం అక్కడే కదా వ్రతం చేస్తాము, పూజ కూడా చేస్తాం కాబట్టి ఇంకా శుభ్రంగా అదైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత రోజు ఫ్రైడే కదా, ఈరోజు లక్షవారమే మొగ్గలైతే తెంపేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే తెలిసిందే కదండి, ఇంక అందరూ శుక్రవారం అనగానే పూజలు చేస్తూ ఉంటారు, ఇంకా మొగ్గలన్నీ కూడా కోసేస్తూ ఉంటారనమాట. ఎవ్వరు అడగరండి, ఎవరికి నచ్చినవి వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మా ఊర్లో అయితే అంతే అనమాట. ఇలా తెంపుతున్నాము కూడా చెప్పరనమాట, చెప్పకుండానే చక్కగా మొగ్గలన్నీ తెంపేసుకొని వెళ్ళిపోతారు. ఎవరో ఇద్దరు ముగ్గురు అడుగుతారు, కానీ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పకుండానే తెంపేసుకుంటారు. అలాగని మేము కూడా ఏమీ అనమనమాట. ఒక్కొక్క రోజు అయితే నాకే దొరకవు, మా చెట్టుకున్న మొగ్గలు మాకే దొరకవు అనమాట. కాబట్టి ఇంకా ఈరోజు ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి పెద్దగా జనాలు ఎవరు రోడ్ల మీదకి రాలేదు కాబట్టి మొగ్గలన్నీ కూడా మిగిలిపోయి ఉన్నాయి. అది కాక అంటే 4వ శుక్రవారం కదా, సో పెద్దగా పూజలు ఎక్కువగా ఏముండవు కదా, అంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇంకా అందరూ చేయాలని లేదు కదా, ఇంకా అందుకనేసి మొగ్గలు అయితే మిగిలాయి అనమాట. ఎవ్రీ ఫ్రైడే కానీ లేదంటే మండే కానీ అలా పువ్వులు అయితే ఉండవు. మిగతా రోజులైతే చక్కగా పువ్వులు ఇలా విడిచిపోయి ఉంటాయన్నమాట. ఇవి బుధవారం రోజు పువ్వులు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, చాలా మొగ్గ వస్తుందన్నమాట. దగ్గర ఒక 100 మొగ్గ వరకు కూడా దిగుతుంది. అన్ని మొగ్గలు ఉంటాయి, కానీ ఎవరికి దొరికితే వాళ్ళదే ఛాన్స్ అనమాట. అంటే ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకే మొగ్గలు అలా తెంపుతూనే ఉంటారండి. ఫస్ట్ తెంపినా సరే ఇంకెక్కడో దగ్గర ఉండిపోతూ ఉంటాయి కదా, ఆ మొగ్గలు అనేవి తెంపేసుకుంటూ ఉంటారు. చూసారు కదా చెరుకంతా కూడా ఈ విధంగా అయిపోయింది, 3 అయిపోయింది అనమాట. ఇంకా మొగ్గలన్నీ కూడా కోసి తెచ్చేసుకున్నాను. చూసారు కదా ఈ మాత్రం అయితే అయ్యాయి. ఆ మొగ్గలు ఏంటంటే ఇంకా వెడల్పుగా ఉన్న టబ్బులోకి కొద్దిగా వాటర్ పట్టేసుకొని అందులో అయితే వేసేసుకుంటున్నాను. ఈ మొగ్గలు ఏంటంటే మరీ ఉదయాన్నే తెంపేసామంటే విడవన్నమాట. అదే చెట్టుకున్నాయంటే చక్కగా పెద్ద పూలు వస్తాయి, కానీ టబ్లో వేసి పెట్టుకున్న వాటికన్నా కూడా చెట్టుకు విడిచినవే బాగుంటాయి. ఇంకా ఆ నైట్ అయితే నేను ఇంకా టబ్లో వాటర్ పోసేసి మొగ్గలన్నీ కూడా అందులో వేసేసుకున్నాను. ఉదయాన్నే తెంపి వేసామంటే అసలు విడవన్నమాట, పువ్వులు అనేవి విచ్చుకోవు. ఇంకా ఆ రోజు నైటే ఉదయానికి కావలసిన పప్పులు అన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను. నానబెట్టలేదు కానీ తీసి పెట్టాను అనమాట. ఇంకా ఆ రోజు పడుకున్నాను కానీ నిద్ర అనేది రాలేదు. 4 గంటలకు అలారం పెట్టి పడుకున్నా సరే నిద్ర అయితే పట్టలేదు. ఇంకా మినపప్పు ఇవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. ఇంకా అలానే పులిహోరలోకి కావలసిన పలుకులు ఉంటాయి కదా, ఆ పలుకులు అయితే నేను పచ్చి శనక్కాయలతో తీసుకుంటున్నాను అనమాట. సో ఈ శనక్కాయలు అనేవి తీసుకున్నాం కదా, ఈ శనక్కాయల్లోంచి పచ్చి పలుకులు అనేవి తీసుకొని పెట్టుకుంటున్నాను. పులిహోరలోకి చాలా బాగుంటాయి పచ్చి శనక్కాయలు అనేవి. మనం మామూలు డ్రైగా ఉన్నాయి వేసామంటే క్రంచిగా ఉంటాయి కదా, ఇవైతే సాఫ్ట్గా భలే ఉంటాయి. ఉడకబెట్టుకుని తిన్నా కూడా శనక్కాయలు అనేవి చాలా బాగుంటాయి కదా. ఇవి కొంచెం వచ్చేసి 100 రూపాయలు అనమాట. మా సైడ్ అయితే ఆటోల మీద తెచ్చి అమ్ముతున్నారు. సో అవైతే తీసుకున్నాను. ఇది సెకండ్ టైం అనమాట తీసుకోవటము. ఈ పలుకులు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి పచ్చి శనక్కాయలు అనేవి. ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలానే హెల్త్ కూడా చాలా మంచిది. అలానే పైత్యం ఉన్న వాళ్ళు తినకపోవడమే మంచిదనమాట. పైత్యం చేస్తుంది అంటారు కదా, పచ్చి శనక్కాయలు అస్సలు తినకూడదు. వెంటనే దగ్గు కానీ పైత్యం అంటే కఫం కానీ పట్టేస్తూ ఉంటుంది. ఉడకబెట్టుకొని అయినా తినాలి, లేదంటే వేయించుకొని అయినా సరే తినాలి. వేయించుకున్నవి ఏంటంటే పొట్టుతో అస్సలు తినకూడదండి, దగ్గు కంపల్సరీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ పొట్టు అనేది గొంతుకు పట్టేసి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి పచ్చి శనక్కాయలు అయితే ఉడికించుకొని తినాలి, వేపిన శనక్కాయలు అయితే పొట్టు తీసేసుకొని తినాలన్నమాట. ఇంకా పచ్చి శనక్కాయలు తినడం చాలా మంచిదన్నమాట. ఇంక ఇలా పచ్చి శనక్కాయల్లోంచి కొన్ని పలుకులు అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఉదయాన్నే మనకి టైం ఉండదు కదా, చాలా హడావిడిగా ఉంటుంది. నేను మరొక వ్లాగ్లో ప్రసాదాల వీడియో అంతా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా కొన్ని పలుకులు అయితే ఒలిచి పెట్టుకున్నాను, నాకు ఎన్ని కావాలో అన్నీ ఒలుచుకున్నాను. ఇంకా మిగిలిన శనక్కాయలు అయితే మనం బయట వదిలేస్తే బూజు పట్టేస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా
అంటే ఒక 2-3 వారాలైనా సరే చక్కగా నిల్వ ఉంటాయి అన్నమాట, పాడవకుండా. చూసారు కదా, ఇవి పచ్చి శనక్కాయలు, మట్టి కూడా తడిగా ఉందన్నమాట. కాబట్టి మనకి చాలా త్వరగా పాడైపోతాయి, బూజు పట్టేసినట్టు అయిపోతాయి. అలానే లోపల ఉన్న గింజ అనేది చేదొచ్చేస్తుంది, అంత బాగుండవన్నమాట. మనం ఇలా మట్టితో ఉన్నా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ అనేది ఉంటుంది. మనం పొరపాటున మర్చిపోయి బయట పెట్టేస్తే బూజు పట్టేస్తాయి అన్నమాట. సో కాబట్టి శనక్కాయలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చి శనక్కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా ఎంతమంది పెడతారు అనేది, అంటే ఫ్రిడ్జ్లో ఎంతమంది పెడతారు అనేది కామెంట్ చేసేయండి. తర్వాత ఇంకా నేను నిద్ర పట్టలేదని చెప్పాను కదా, 12 గంటలకు లేచి ఇక్కడ శనగపప్పు అలానే మినపప్పు కూడా నానబెట్టేసుకున్నాను కడిగేసి, అదే చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ప్రసాదాల వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.